అనేక సంవత్సరాల క్రితం వర్ధమానుడు అనే ఓ వ్యాపారి తన భారీ కారవాన్తో అడవుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. అతనికి ఎంతో ప్రీతిపాత్రమైన సంజీవకుడు అనే బలమైన ఎద్దు ఉండేది. ఒకరోజు ప్రయాణ మధ్యలో సంజీవకుడు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. ఎంత ప్రయత్నించినా అతడు నడవలేకపోయాడు. కారవాన్ ఆగిపోతే ప్రమాదమని భావించిన వర్ధమానుడు బాధతో అతడిని ఆ గాఢ అరణ్యంలో వదిలి వెళ్ళిపోయాడు. కాని విధి వేరేలా నిర్ణయించింది. కొన్ని రోజుల తరువాత సంజీవకుడు క్రమంగా కోలుకున్నాడు. పచ్చిక గడ్డి తిని, నది నీళ్లు తాగి మళ్లీ బలవంతుడిగా మారాడు. అతని గొంతు గర్జనలాంటిది. అడవంతా మారుమోగేలా అతడు బిగ్గరగా అరుస్తుండేవాడు. ఆ అరణ్యానికి రాజు పింగళకుడు అనే సింహం. ఒకరోజు అతడు నది దగ్గరికి నీరు తాగడానికి వెళ్లగా సంజీవకుడి భయంకరమైన అరుపు వినిపించింది. అలాంటి శబ్దం అతడు ఎప్పుడూ వినలేదు. ఇది ఏ మహాభయంకర జంతువు అని అతని గుండెల్లో భయం పుట్టింది. ఆ విషయం గమనించిన ఇద్దరు నక్కలు, కరటకుడు మరియు దమనకుడు, రాజును చూశారు. వీరిద్దరూ సింహానికి మంత్రులు. అందులో దమనకుడు చాలా చతురుడు, ఆశపరుడు. మహారాజా, నేను వెళ్లి ఆ శబ్దం ఎవరిదో తెలుసుకుని వస్తాను అని దమనకుడు చెప్పాడు. అడవిలో వెతికిన దమనకుడు చివరకు సంజీవకుడిని కనుగొన్నాడు. అతడు సాధారణ ఎద్దేనని తెలుసుకుని తెలివిగా మాట్లాడి అతడిని సింహం వద్దకు తీసుకొచ్చాడు. సంజీవకుడు ఎంతో జ్ఞానవంతుడు, వినయశీలి. అతని మాటలు పింగళకుడికి ఎంతో నచ్చాయి. కొద్ది రోజుల్లోనే సింహం మరియు ఎద్దు ఆత్మీయ మిత్రులయ్యారు. ఇద్దరూ కలిసి సమయం గడిపేవారు. రాజు కూడా వేటకు తక్కువగా వెళ్లి సంజీవకుడితో చర్చలలో ఎక్కువగా ఉండసాగాడు. ఇది చూసిన దమనకుడికి అసూయ కలిగింది. ఇలా కొనసాగితే రాజు నన్ను పూర్తిగా మరిచిపోతాడు అని ఆలోచించాడు. వెంటనే వారి స్నేహాన్ని పాడుచేయాలని కుట్ర పన్నాడు. మొదట సింహం దగ్గరకు వెళ్లి, మహారాజా, సంజీవకుడు ఇప్పుడు చాలా గర్వంగా మారిపోయాడు. అతడు మీ సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు అని అబద్ధం చెప్పాడు. తర్వాత సంజీవకుడి వద్దకు వెళ్లి, స్నేహితుడా, రాజు నిన్ను చంపాలని నిర్ణయించాడు. జాగ్రత్తగా ఉండు అని భయపెట్టాడు. ఇద్దరూ దమనకుడి మాటలను నిజమని నమ్మారు. ఒకరోజు అపార్థాలతో నిండిన కోపంలో పింగళకుడు సంజీవకుడిపై దాడి చేశాడు. భయంతో సంజీవకుడు కూడా ఎదురు దాడి చేశాడు. భీకరమైన పోరాటం జరిగింది. చివరకు సింహం గట్టిగా గాయపరచడంతో సంజీవకుడు నేలపై కూలిపోయాడు. ఆ చివరి క్షణాల్లో పింగళకుడికి నిజం అర్థమైంది. దమనకుడి కుట్రవల్లే ఈ స్నేహం నాశనమైందని గ్రహించాడు. సంజీవకుడు మృత్యువాత పడగా మొత్తం అడవి విషాదంలో మునిగిపోయింది. కరటకుడు కోపంగా దమనకుడిని మందలించాడు. అసూయతో నువ్వు నిజమైన స్నేహాన్ని నాశనం చేశావు అన్నాడు. దమనకుడు తన ద్రోహానికి శిక్షించబడ్డాడు. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. ఒక గొప్ప స్నేహం శాశ్వతంగా చెదిరిపోయింది. నీతి: స్నేహితుల మధ్య అనుమానాలు, అపార్థాలు నాటే వారిని ఎప్పుడూ జాగ్రత్తగా గుర్తించాలి. 99% మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా ఛానల్కి సపోర్ట్ చేయండి బ్రో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.